ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎవరికి లాభం? అమెరికా కూడా దీనిలో దూకేసింది. 22 రోజులు భయంకర యుద్ధం జరిగింది. కానీ ట్రంప్ ఇప్పుడు యుద్ధ విరమణ దిశగా చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అంటున్నాడు. కానీ ట్రంప్ ఎందుకు అకస్మాత్తుగా ముగియాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తోందని, దానివల్ల ప్రపంచానికి హాని అని యుద్ధం మొదలైనప్పుడే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖామేనీని చంపేశారు. ఇజ్రాయెల్ యుఎస్ఏ ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాల మీద ప్రతిదాడి చేసింది. 22 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. ఇందులో భాగంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను బ్లాక్ చేసింది. కానీ మార్చి 21న ఇరాన్ ఇజ్రాయెల్లోని న్యూక్లియర్ ఇన్సిడెంట్ జరిగిందని, అందుకోసమే యుఎస్ఏ సడన్ గా యుద్ధం ఆపి చర్చలకు వచ్చింది. యుఎస్ఏ ఏమనుకుంది? సుప్రీం లీడర్ ని చంపి రెజీమ్ చేంజ్ చేసి తనకు అనుకూల వాళ్లని అక్కడ పెట్టుకుందామని. కానీ అది జరగలేదు. యుఎస్ఏ ఎందుకు యుద్ధం చేసింది అంటే, ఇది అమెరికా యొక్క వార్ బిజినెస్. రోజుకు $1 నుంచి $2 బిలియన్ ఖర్చు. మొదటి 6 రోజుల్లోనే $12 బిలియన్. గల్ఫ్ దేశాల దగ్గర సొంత ఆయుధాలుండవు. అవి ఇతర దేశాల నుంచి కొనుక్కుంటాయి. చాలా డబ్బు ఉన్న ఆయుధాల కొరత ఉంటుంది. ఇరాన్ వాటి మీద అటాక్ చేసినప్పుడు అవి భయంలో పడ్డాయి. భయపడిన ఖతార్, యుఏఈ, కువైట్ దేశాలు అమెరికా నుంచి 1.60 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు కొన్నాయి. యుఎస్ఏ ఆయుధాలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు తన దగ్గర ఉన్న కొత్త ఆయుధాలను ప్రపంచానికి చూపించడానికి ఛాన్స్ దొరికింది. యుఎస్ఏ ఎందుకు ఇరాన్ ని ఓడించలేకపోయింది? ఇరాన్ భౌగోళిక బలం అద్భుతం. జాగ్రోస్, ఎల్బుర్జ్ పర్వతాలు సహజ కోటలా రక్షణిస్తాయి. పర్వతాల కింద మిసైల్ సిటీలు నిర్మించుకుంది. అందుకే యుద్ధం ఆకాశం ద్వారా మాత్రమే జరిగింది. అమెరికా సైనికులు భూమిపై అడుగు కూడా పెట్టలేకపోయారు. ఎవరికి నిజమైన లాభం? చైనా మరియు రష్యా. ఇరాన్ పాత ఆయుధాలు ఖర్చు చేసినందుకు కొత్త ఆయుధాలు చైనా నుంచి కొనుగోలు చేస్తోంది. రష్యా ఆయిల్ ట్రేడ్ మీద శాంక్షన్లు పెట్టినా ట్రంప్ పై ఒత్తిడి పెరిగింది. అమెరికా ఆయుధాలు అమ్ముకున్నా అయతుల్లాహ్ రెజీమ్ ను మార్చలేకపోయింది. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ తరహాలో ఇది కూడా అమెరికాకు ఫెయిల్డ్ క్యాంపెయిన్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యుద్ధం నిజంగా ఎవరికి లాభం? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.